కేసీఆర్ గారు మొన్న ఒక మాట మాట్లాడారు. నేను గంభీరంగా ఉంటాను, మౌనంగా ఉంటాను. నేను కొడితే మామూలుగా ఉండదు అని చెప్పి. ఎలా ఉంటుంది అసలు? కేసీఆర్ గారు ఇప్పుడు కమిటీలో ఒకటి వేశారు. హరీష్ రావు గారికే బాధ్యతలు అప్పజెప్పారు. మళ్ళీ అంటే మధ్య కాలంలో కొద్దిగా గ్యాప్ వచ్చింది. దానికేం కారణం అంటే రేవంత్ చాలా చిన్న కార్యకర్త టీఆర్ఎస్‌లో గాని, తర్వాత కాలంలో టీడీపీలో గాని, అనుకోకుండా ఆయనకు పీసీసీ ప్రెసిడెంట్ కావడం, వెంటనే ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రావడం. అయినంత మాత్రాన స్టేచర్ ఈజ్ డిఫరెంట్ కదా! ఇప్పుడు ఎప్పటికీ ఈ తెలంగాణకు ఒక టవరింగ్ పర్సనాలిటీ కేసీఆర్ గారు. అంటే తెలంగాణ మీద అవగాహన గాని, ఆయనకు గ్రిప్ ఏదైతే ఉందో అది రేవంత్‌కి రాలేదు. రాదు కూడా ఇప్పట్లో. ఓకే. ఆయన ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఆ తెలంగాణ మీద సంపూర్ణమైన అవగాహన రావాలంటే చాలా కష్టపడాలి. చాలా టైం పడుతుంది. ఒక మంచి లక్షణం ఏందంటే తొందరగా గ్రాస్ప్ చేయగలుగుతాడు ఆయన. ఓకే. కేసీఆర్ రంగంలోకి దిగిన తర్వాత ఇంకా మీడియా గానీ, న్యూస్ గానీ, పబ్లిక్ గానీ అంతా కేసీఆర్‌ని ఫాలో అవుతారు. ఇప్పటిదాకా ఆయన సైలెంట్‌గా ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డిది నడిచింది. అసెంబ్లీకొచ్చినా గూడా ఆయన ముందట ఈయన తట్టుకోలేడు రేవంత్. ఎందుకంటే ప్రతి సబ్జెక్టు మీద అనర్గళంగా మాట్లాడగలుగుతాడు. ఉద్యమ కాలంలో ప్రతి గ్రామానికి ఆయన తెలంగాణలో సగానికంటే ఎక్కువ గ్రామాలను చుట్టిండు. పెద్ద పెద్ద భారీ బహిరంగ సభల్లో ప్రజలను కలిసిండు కోట్ల మందిని. సో ఆయనకు తెలియని సమస్య లేదు. ఆయనకు తెలియని ప్రాంతం లేదు. ఆయనకున్నంత పట్టు రేవంత్ రెడ్డికి లేదు కాబట్టి అసెంబ్లీలో ఆయనతో తట్టుకోలేడు రేవంత్. అదే ఉద్దేశంతోనే ఆయన ఎంత వీలైతే అంత రాకుండా చేయాలనే ఉద్దేశంతోనే అపర్ష పదాలు, బూతులు, రోత మాటలు ఇవన్నీ మాట్లాడింది ఏంటంటే ఇన్సల్ట్ చేయడం. ఒక అపోజిషన్ లీడర్‌ను క్యాబినెట్ స్థాయి ఇచ్చినప్పుడు ఆ స్థాయిలోనే గౌరవం ఇయ్యాలి. ఓకే. బట్ కావాలని చెప్పి ఏందంటే నేను ఇట్లా తిడితే ఆయన అసెంబ్లీకి రాడు, నాది నడుస్తది. కానీ ఎంతకాలం రాకుండా ఉంటాడు? ఆయన స్ట్రాటజీగా ఒక 14 నెలలు కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి సమయం ఇయ్యాలి. అవును. ఇప్పుడే ఎంబడబడ్డాడు అని చెప్పి నెగెటివ్ అయితది అనే దాంతోనే ఆగాడు. బట్ తర్వాత ఇప్పుడు సభల తర్వాత ఏప్రిల్ 27 ఆవిర్భావ దినం సిల్వర్ జూబ్లీ కొద్దిగా గ్రాండ్‌గా చేయాలనే ఉద్దేశంతోని కమిటీలేసుకుంటున్నారు. హ్మ్. బట్ పార్టీకి ఏందంటే చాలా కాలం నుంచి కమిటీలు లేవు. ఓకే. మళ్ళీ పునరుజ్జీవింపజేయాలనుకున్నప్పుడు, రీబిల్డ్ చేయాలనుకున్నప్పుడు కమిటీస్ అవసరం. డిస్టర్బ్ అయింది కదా! ఈ అధికారం పోగొట్టుకోవడం వల్ల. సో, మళ్ళీ కొత్త రక్తాన్ని పార్టీలోకి ఎక్కించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 25 ఇయర్స్ అయిన తర్వాత కొత్త కొత్త లీడర్‌షిప్ అనేది ఎవాల్వ్ అయింది. కాబట్టి ఇప్పుడు అపోజిషన్‌లో ఉన్నారు కాబట్టి మూవ్‌మెంట్స్ నడపాలి. ఉద్యమ స్ఫూర్తి ఉన్న వాళ్ళు కావాలి మళ్ళీ. కాబట్టి బహుశా ఈ కమిటీస్ అన్నీ కూడా కొద్దిగా డిఫరెంట్‌గా ఉండొచ్చని హరీష్ రావు గారికే బాధ్యతలు అప్పజెప్పారు. హరీష్ రావు గారికేందంటే రూరల్ తెలంగాణ మీద బాగా పట్టుంది. హ్మ్. కేటీఆర్ గూడా ఉంది గానీ, ఆయన మొదటి నుంచి ఉన్న వ్యక్తి. హ్మ్. కేసీఆర్ గారితో 1996 నుంచి ఆయన ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ ఉన్నప్పటి నుంచి హరీష్ రావు గారు ఎంబడినారు. ఓకే. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి ఉన్న వ్యక్తి. మాతో పాటు 2000 నుంచి గూడా ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయనకి ఎవరేంది అనేది తెలుసు. సో, హరీష్ రావు గారు కమిటీలు ఈ ఏప్రిల్ 27 సభల నాటికి పూర్తి చేస్తారు. సో, సభల తర్వాత కార్యక్రమాలు ముమ్మరంగా ఉండొచ్చు.